దేశంలో అమల్లోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని చెప్పారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. నూతన చట్టాలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న తెలంగాణ గడ్డపై నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను యథాతథంగా అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమా అని కేటీఆర్ ప్రశ్నించారు. లేక తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలన్నారు. నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలన్నారు. దీంతో పాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, వాళ్ళ దేశంలో అమల్లోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలపైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని చెప్పేసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులను విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా సందర్భంగా ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రి చట్టాల అమలు వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న తెలంగాణ గడ్డపై నిరంకుశ నిరంకుశ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యథాతథంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. లేక తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారని అనే విషయాన్ని కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించి స్పష్టం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వెంటనే తన నిర్ణయాన్ని ఈ అసెంబ్లీ సెషన్ లో అయినా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. అంతేకాకుండా నూతన చట్టాల్లో ఉన్న నియంత్రిత పూర్తి సెక్షన్లు సవరించి ఆ కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. దీంతో పాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తన ఒక తీర్మానాన్ని కేంద్రం పంపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వానికి ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, ఇలాంటి రాష్ట్రంలో ఈ నూతన చట్టాలు అమలు ఒక ఖచ్చితంగా నియంత్రిత పోకడలకు నిదర్శనమని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఏదైతే రేపటి నుంచి దేశవ్యాప్తంగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని చెప్పేసి కూడా ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్, భారతీయ పక్ష అధినియం అంటే బిఎస్ఏ అమల్లోకి వచ్చాయి. అయితే వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా ఆ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లను ప్రజల ప్రాథమిక హక్కులు విఘాతం కలిగించాయి కాబట్టి ఖచ్చితంగా మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం నిరసనలు ఉద్యమాలు చేసే ప్రజలు ప్రతికూలంగా కొత్త చట్టాలు ఉన్నాయని, పోలీసు ప్రభుత్వానికి మితిమీరిన అధికారాన్ని కట్టబెడతాయని చెప్పేసి కూడా సామాజిక ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ప్రజా సామికవాదులు, న్యాయ నిపుణులు మాత్రమే కాదు పలు రాష్ట్రాల్లో కూడా నూతన చట్టాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యతిరేకించిన రాష్ట్రాలను వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని కూడా స్పష్టం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ డిమాండ్ చేశారు. న్యాయ కోవిదులు, అనుభవం క్రిమినల్ లాయర్లు, దర్యాప్తు సంస్థలు, న్యాయమూర్తులు, సాధారణ పౌరులతో విస్తృత స్థాయి సంప్రదించి
వారి అభిప్రాయాన్ని సేకరించకుండానే ఈ చట్టాలను తొందరపాటుతో తీసుకొచ్చారని చెప్పేసి కూడా లోక్సభ రాజ్యసభ నుంచి ఏకంగా 146 మంది వివక్ష ఎంపీలను సస్పెండ్ చేసి ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాలు అమలు నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు కూడా దాఖలైనట్లు గుర్తు చేశారు. అయితే మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చట్టాల అమలు నిలిపివేయాలని సుప్రీంకోర్టులో కేసు వేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్గం గుర్తు చేశారు. అయితే ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనల సెక్షన్లు అభ్యంతరంగా అత్యంత దారుణంగా ప్రజల హక్కులను స్వేచ్ఛను హరించేలా ఉన్నాయి. చట్టాల ప్రకారం నిందితులు బెదిరిస్తే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పోలీసులకు ప్రభుత్వానికి విపరీతమైన అధికారులు సంక్రమించారు. ఇందులో పౌరుల హక్కును హాని కలిగించే కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి ప్రస్తావిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. చట్టాల ప్రకారం ఆ ప్రభుత్వ చర్యలు వ్యతిరేకంగా వ్యవహరించి చేయడం ఈ కొత్త చట్టం ప్రకారం నేరం. ఇది అత్యంత దురదృష్టకరం. ఈ చట్టం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే పౌరుల ప్రమాదితంగా మారుతుందని చెప్పేసి కూడా సందర్భంగా పలు ఏదైతే అంశాలను వాటిని ఖండించారు. గతంలో ఉన్న 15 రోజుల పోలీస్ కస్టడీకి 90 రోజులకు పెంచడం జరిగింది. 90 రోజులు గడుపును ఉపయోగిస్తే ఎన్నిసార్లైనా కస్టడీలోకి తీసుకునే అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ కస్టడీని ఒకే దఫలో కానీ పలు దఫాల్లో కానీ అమలు పరచవచ్చు. తద్వారా నిందితుడి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా కూడా పోలీస్ కస్టడీలో తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా క్రిమినల్ కేసులో ఉన్న నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి కోర్టు అనుమతి అవసరం ఉండేది. అయితే ఇప్పుడు కొత్త చట్టంలో పోలీసులకు పూర్తి అనుమతి లభించింది. ఇది వ్యవస్థిత నేరాలకు వ్యక్తులకు ప్రాసిక్యూట్ చేయడానికి దర్యాప్తు సంస్థ ఏకపక్షంగా విచక్షణ అధికారుల కొత్త చట్టం అనుమతిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే జాతీయ భావాలను ప్రభావితం చేసే నేరాలకు 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా, సైబర్ నేరాలకు, హ్యాకింగ్, ఆర్థిక నేరాలకు, గోప్యత, సాంకేతికత ద్వారా విధ్వంసం వంటి వాటి కోసం రూపొందిన ప్రత్యేక అధ్యయనంలో అనేక అస్పష్టతలు ఉన్నాయి. కొత్త చట్టం అమలుకు ముందు 2024 జూలై 1వ తేదీకి ముందు జరిగిన నేరాలు ఐపీసీ తదితర పాత చట్టాల ప్రకారం విధించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అయితే స్వతంత్రోద్యమంలో నాటి జాతీయ నాయకులను జైల్లో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన రాజద్రోహ చట్టం అమలును సుప్రీంకోర్టు 2022లో నిలిపివేసింది. ఈ చట్టంపై సమీక్ష జరుపుతామని కేంద్ర సుప్రీంకోర్టుకు తెలిసింది. కానీ కొత్త చట్టంలో తిరిగి రాజద్రోహం చట్టాన్ని దేశద్రోహం పేరుతో మళ్లీ తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం విధానాలకు విమర్శించడానికి ప్రజలకు ఉన్న హక్కును కాలరాసేందుకు చట్టం ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా విమర్శలు గుర్తించారు. ఇప్పటికైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలపైన పునరావృతం చేయాలి. పునరావృతం చేసిన తర్వాత చట్టాలపైన అమలుకు సంబంధించి చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రజాపాలన చెప్పుకునే ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ నూతన చట్టాలపై తన వైఖరి తెలియజేయాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రమాదకర చట్టాలపైన వ్యతిరేకత ఇప్పటికే తెలియజేసింది. అయితే ఈ అంశంలో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఒక మాట కూడా మాట్లాడడం లేదు. ఈ అంశంలో ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూర్తి శిక్షణ సవరించాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే లేఖ రాయాలని చెప్పేసి కూడా సందర్భంగా బీఆర్ఎస్ వస్తుంది కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని కూడా డిమాండ్ చేశారు. ప్రజలను పౌరులను అణచివేసే చట్టాలపైన అందులోని సెక్షన్లపైన రాష్ట్ర పరిధిలో ఉన్న చట్టపరమైన పరిధి మేరకు ఒక కమిటీని వెంటనే నియమించే చట్టాలపైన తీసుకోవాల్సిన అంశాలపై కూడా చర్చించాలి. ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వస్తుంది కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్రం అమలు చేస్తున్న ఈ చట్టాలపైన ఒక కమిటీ వేయాలి. కమిటీతో పాటు ఆ న్యాయ నిపుణులు కావచ్చు, ఏదైతే న్యాయ కోవిదులతో చర్చించి అమలు చేయాలి. లేదంటే రానున్న రోజుల్లో ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వస్తుంది. ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అవుతుంది. దీనిపైన ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.